పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. అమరుండు యేసుదేవుడు, విజయుండు యేసుదేవుడు. అమరుండు యేసుదేవుడు, విజయుండు యేసుదేవుడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరుండు యేసుదేవుడు, విజయుండు యేసుదేవుడు. అమరుండు యేసుదేవుడు, విజయుండు యేసుదేవుడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేర్చాడు, సాతాను ముళ్ళు విరిచాడు. పాపపు సంఖ్యలను పెంచాడు, పాపికి మోక్షం ఇచ్చాడు. నెరవేర్చాడు, సాతాను ముళ్ళును విరిచాడు. మరోసారి, తండ్రి చిత్తం నెరవేర్చాడు, సాతాను ముళ్ళును విరిచాడు. పాపపు సంఖ్యలు పెంచాడు, పాపికి మోక్షం ఇచ్చాడు. పాపపు సంఖ్యలు పెంచాడు, పాపికి మోక్షం ఇచ్చాడు. అమరుండు యేసుదేవుడు, విజయుండు యేసుదేవుడు. అమరుండు యేసుదేవుడు, విజయుండు యేసుదేవుడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు.
సిలువెక్కాడు, సమాధి గెలిచాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవరు చేరలేరు పరమునకు అన్నాడు యేసు ప్రభు. ఆ యేసు బాటలో శాంతి, ఆ క్రీస్తు బాటలో ముక్తి. తిరిగి లేచిన యేసు దేవుడై రానై ఉన్నాడు, రాజుల రాజై ఉన్నాడు. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవరు చేరలేరు పరము అన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఆ యేసు బాటలో శాంతి, ఆ క్రీస్తు బాటలో ముక్తి. ఆ యేసు బాటలో శాంతి, ఆ క్రీస్తు బాటలో ముక్తి. తిరిగి లేచిన యేసు దేవుడు రానై ఉన్నాడు, రాజుల రాజుగా రానై ఉన్నాడు. ఎవరంట? తిరిగి లేచిన యేసు దేవుడు రానై ఉన్నాడు, రాజుల రాజుగా రానై ఉన్నాడు. హల్లెలూయా. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. సజీవుడైనాడు, సమాధి గెలిచాడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమందికి అమరుండు అంటే తెలుసండి? తెలుగు చెప్పండి, తెలుగు వాళ్ళకి. అమరుండు అంటే అర్థం ఏంటండి? సజీవుడు, మరణము. మరి తెలుగు మెడ్రాస్ తెలుగు వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటా. మరణము లేనివాడు, మరణాన్ని జయించిన వాడు ఎవరైనా విజయుండు యేసు. సజీవుడై సమాధి. మరి అది పాడినప్పుడు మనం ఎలా పాడాలి? చనిపోయిన మీ అమ్మమ్మ గారు లేచి కూర్చున్నారు అనుకోండి, అమ్మమ్మ లేచావా అంటారా? ఏమంటారు చెప్పండి? అమ్మమ్మ బతికింది, అమ్మమ్మ వచ్చింది, అమ్మ మాట్లాడుతుంది, అమ్మమ్మ లేచి అంటారు లేదా? మరి యేసయ్య సజీవుడిని ఆరాధిస్తున్నాం, చచ్చిన వాళ్ళగా ఆరాధిస్తే ఎట్లా? ఏంటండి? ఏ సంఘాన్ని అన్నాడు? జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. సజీవుడైన క్రీస్తుని ఆరాధించే వాళ్ళు జీవంగా ఆరాధించాలి. హల్లెలూయా అన్నప్పుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు రెండు చేతులు? ఇట్టిట్ట అట్టగాని ఇట్టిట్ట చేతులు బాగా ఎత్తి పైకి. హల్లెలూయా అన్నప్పుడు రెండు చేతులు ఎత్తాలి. ఓన్లీ కోరస్ పాడదాం, లేదా మొత్తం పాడదామా? చూద్దాం. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవరు చేరలేరు అన్నాడు యేసు ప్రభు.
మార్గం సత్యం జీవం నా ద్వారానే తప్ప ఎవరు చేరలేరు పరము అన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఆ యేసు బాటలో శాంతి, ఆ క్రీస్తు బాటలో ముక్తి, ఆ యేసు బాటలో శాంతి, ఆ క్రీస్తు బాటలో ముక్తి. తిరిగి లేచిన యేసు దేవుడు రానయ్యున్నాడు, రాజుల రాజుగా రానయ్యున్నాడు. ఎవరంట? తిరిగి లేచిన యేసు దేవుడు రానయ్యున్నాడు, రాజుల రాజుగా రానయ్యున్నాడు. హల్లెలూయా. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు, అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు, సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడసరిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. హల్లెలూయా. అమరుండు యేసు దేవుడు, విజయుండు యేసు దేవుడు. సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు, సజీవుడయ్యాడు, సమాధి గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ రెండు చేతులు జోడించి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. మీ పక్క వారికి వదనాలు చెప్పి కూర్చోండి. హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు? మౌనంగా చేతులు చూపిస్తున్నారు. ఎంతమంది యేసు ప్రభువు సజీవుడని నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇప్పుడే పాడారు కాబట్టి నమ్ముతున్నారు. ఎంతమంది యేసు ప్రభు పాపములు క్షమిస్తాడు అని నమ్ముతున్నారు? ఆయన మాత్రమే పాపాలు క్షమించడానికి అధికారం ఉందని నమ్ముతున్నారు. వావ్. ఎంతమంది యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నారు? ఓకే. ఎంతమంది యేసు ప్రభు ఈరోజు కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని నమ్ముతున్నారు? వండర్ఫుల్. వాట్ ఈస్ ద మెరికల్ దట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లేట్? ఈ మధ్య కాలములో నీవు అనుభవించిన ఒక అద్భుతం ఏమన్నా ఉందా? ఏది జ్ఞాపకం చేసుకోండి, నాకు చెప్పొద్దు కానీ. ఉందా? లేదా? లేదా? మనకు తెలియకుండానే ప్రతిరోజు ఒక అద్భుతాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. చూడటం కాదు, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మనం అనుభవిస్తున్నాం. ఇవాళ మనం బతుకున్నామంటే ఇది ప్రపంచంలో ఉన్న అద్భుతాలకన్నిటికంటే నేను బతుకున్నాను అన్నది గొప్ప అద్భుతం. చావటం అద్భుతమే కాదు. అబ్బా అద్భుతంగా చచ్చాడే అంటారు ఎవరన్నా. చావటం అద్భుతం కాదు. చావటం అనేది అయిపోయింది అంతటితో. ఇంకా కానీ కంటిన్యూ చేస్తున్నాం చూసారా? జీవము కలిగి ఉన్నాం చూడండి.
అది అద్భుతం. అసలు మానవుని యొక్క సృష్టి దేవుడు చేసిన విధానాన్ని చూస్తే ఇట్స్ ఎ మెరికల్. ఏం చేశాడు ఆయన? మట్టి తీసుకొని, ఏంటండి, మట్టిని తీసుకొని బొమ్మను చేసి నాసికారంధ్రాల్లో ఊదితే మనుషుడయ్యాడు. ఇది అద్భుతం. మనిషి అయ్యాడంటే మన తమిళనాడులో తంజావూరు బొమ్మలను ఉంటాయి కొన్ని, మీరు కొన్నారా లేదు ఎప్పుడన్నా? మీ ఇంట్లో కరెంట్ ఖర్చు లేకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అది పాటలేం పెట్టక్కర్లా. దాన్ని ఇలా పెడితే అది టిట ఆగుతుంటుంది తలకాయ. సో మనుష్యుడిని దేవుడు చేసినప్పుడు ఏదో ప్రాణమున్నా తలకాయ ఊపించే మనిషిగా చేశాడా? బొమ్మలా చేశాడా? కాదు. ఎంత మనిషిలో ఉన్న ఒక్కొక్క శరీర భాగాన్ని గురించి ఇప్పుడు అన్వేషణలు జరుగుతున్నాయండి. ఒక్కొక్క భాగమును, బ్లడ్లో ఉన్న వెసల్స్ను, బ్లడ్లో ఉన్న యొక్క ఏమంటారు దాని యొక్క డీటెయిల్స్ ఉంటాయి చూడండి. బ్లడ్ టెస్ట్కి ఇస్తే మీకు ఎన్ని వస్తాయి, యూఈఏ ఉంటాయి అక్కడ, మనకు అర్థం కావు మాటలు, మెడికల్ టాక్. అంత స్పెసిఫిక్గా బ్లడ్ను వేరు చేసి ఏ రోగం ఉన్నా ఎందులో బయటపడుతుందో తెలుసా? బ్లడ్లో బయటపడుతుంది. అట్లా బ్లడ్లో దేవుడు అంత కెపాసిటీ ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ద బ్లడ్ ఈజ్ లైఫ్. రక్తమే ప్రాణం. ఈ మధ్య కనుక్కున్నారంట ప్రాణం పోవటం అంటే ఎందులో ఉంది ఈ ప్రాణం అని. కానీ ఆది కాండంలో రాయబడి ఉంది రక్తమే ప్రాణం. రక్తాన్ని తాకండి, రక్తం ఒలికించి మాంసం తినండి, ఎందుకంటే రక్తం ప్రాణం అన్నాడు. రక్తం పోతే ఏమైపోతుంది? యాక్సిడెంట్ అయి ప్రాణం పోతుంది. బ్లడ్ పోయిందంటే బ్రెయిన్కి దెబ్బ తగిలి ఆ మనిషి చచ్చిపోతున్నాడు. మిగిలిన అవయవాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. కిడ్నీలు పనిచేస్తూనే ఉంటాయి, గుండె పనిచేస్తూనే ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు పనిచేసే ఒక అవయవం ఉంది మన శరీరంలో. ఏంటో అది చెప్పగలరా? చచ్చిపోయిన తర్వాత గుడ్డు ఉంటుంది ఇంకా. కరెక్ట్ బ్రదర్. ఏంటంటే బ్రెయిన్ ఇంకా పనిచేస్తూనే ఉంటుందంట. అంటే మొత్తం బ్రెయిన్లో నుంచే మిగిలిన అవయవాలు అన్నీ షట్ డౌన్ చేస్తే కానీ అది షట్ డౌన్ అవుతుందన్నమాట. ఏంటంటే ఏం పెట్టాడంటే దేవుడు. ఏమా మీరు ముందే నిద్రపోతారా? తలుపులు వేసుకున్నాక నిద్రపోతారా? పిల్లలందరూ నిద్రపుట్టాక ఇంట్లో అన్నీ చక్కబెట్టుకున్నాక నిద్రపోతారా? ఇంటి ఇల్లాలు లేకపోతే అందరికంటే ముందే నిద్రపోయి తలుపులు దారులు తీసుంటే పిల్లోడు ఏడుస్తుంటే ఎక్కడ వంటగదిలో ఎక్కడే ఉంటే గ్యాస్ ఆన్లోనే ఉంటే నిద్రపోతారా? అన్నీ షట్ డౌన్ చేసుకొని అప్పుడు బాధ్యత కలిగిన బ్రెయిన్ అన్ని అవయవాలు ఆఫ్ అయిన తర్వాత రక్తం అందక ఒక్కొక్క అవయవం పోతాం. అందుకే గబగబ తీసుకెళ్తారు. కొన్ని యాక్సిడెంట్ అయినప్పుడు అవయవాల మార్పిడి కోసం ఈరోజు కొన్ని నిమిషాల్లో ఆ ఫ్లైట్స్లో ఎమర్జెన్సీ వార్డ్స్లో తీసుకెళ్ళి వెంటనే రెడీగా ఉన్న వాళ్ళకి ఫిక్స్ చేస్తే పనిచేస్తున్నాయి మళ్ళీ కంటిన్యూస్గా. ఫిక్స్ చేసిన డాక్టర్ గొప్ప, లేకపోతే అవి ఇంకా పనిచేసేటట్టు దాన్ని సృష్టించిన దేవుడు గొప్ప. ఒక అద్భుతం అండి మన శరీరం. అందుకే దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. మనుష్యుడి శరీరంలోని అవయవాలన్నిటి గురించి వివరించి రాస్తే కొన్ని బిలియన్స్ ఆఫ్ బుక్స్ పడతాయి అంటండి. కొన్ని బిలియన్స్ ఆఫ్ పుస్తకాల గురించి. నీ చరిత్ర కాదు, నీ శరీరములో ఉన్న అవయవాలు, వాటి యొక్క పని, వాటి విధానం, వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎంతో వివరణ ఉంది. అంత స్పెసిఫిక్గా చేశాడు. ఇంకోటి ఏంటంటే నా కోసం రాసిన, నా విషయమై రాసిన పుస్తకం నీకు సెట్ అవ్వదు, కాపీ కాదు. నాకు రక్తం ఉంది, నీకు రక్తం ఉంది, కానీ ఇది రెండు రక్తాలు ఒకటి కాదు. నాకు అవయవాలు ఉన్నాయి, నీకు అవయవాలు ఉన్నాయి, కానీ రెండు ఒకటే. నా చేతుల్లో గీతలు ఉన్నాయి, నీ చేతుల్లో గీతలు ఉన్నాయి, కానీ ఒకటి కాదు. లేకపోతే నువ్వు ఏలుముద్ర వేసి నా ఆస్తి కొంటేస్తావు. నువ్వు నీ ఏలుముద్రలు అసలు మనకి కంటికే కనపడవయ్యి. ఇప్పుడు అన్నీ ఫింగర్ ప్రింట్ తోటే ఓపెన్ అవుతున్నాయి. ఇంకొకటి పెడితే వెళ్ళదు. అది ఎంత తిప్పలు పడ్డా వెళ్ళదు. నువ్వు పెట్టగానే అది రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు
అంటే అంత స్పెసిఫిక్గా మన గీతలు గీసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఒక ఆర్టిస్ట్ ఎలాగ చక్కగా గీస్తాడో ఎవ్రీబడి స్పెషల్, ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చేశాడు. అది ఆయన గొప్పతనం. ప్రతి ఒక్కరు ఆయనకి స్పెషలే. మనందరం జిరాక్స్ కాపీలు కాదు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. నీ చేతులు నాకు రూపము ఏర్పరిచినవి అంటున్నాడు భక్తుడు. నీ చేతులు నాకు రూపాన్ని ఏర్పరిచాయి. ప్రతి అవయవ నిర్మాణంలో అంత వ్యత్యాసం ఉంది. మన కంటిలో మన కనుపాప చూడటానికి ఒకలా కనపడతాయి, కొన్ని రంగులు తేడా ఉంటాయి, కానీ ద డిజైన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే ఇప్పుడు వేలు ముద్రలు వేయమంటలేదు, వాళ్ళు ఐ స్కాన్ చేస్తారు. ఐ స్కాన్ చేస్తే నాకున్న ఐ ఇంకెవ్వరికి ప్రపంచంలో అబ్బా నీకని చెప్పుకోపోను, నీకున్న కన్ను ప్రపంచంలో మరొకడికి ఇది అద్భుతం కాదా మీకు? నీ చేతిలో ఉన్న గీతలు లాంటి గీతలు ప్రపంచంలో ఇంకెవరికి లేవు. నీ రూపం మరెవరికి లేదు. యు ఆర్ సో స్పెషల్. దేవునికి నువ్వు చాలా ప్రత్యేకమైన వాడు. ఇది గుర్తిస్తారు చాలండి, మనం ఆయనకి బానిసలం అయిపోతాం. ఆయన పాదాల మీద పడి ఆయన ఆరాధిస్తాం. నేనెవడో దేవునికి నేనెవడో లోకానికి తెలియకపోవచ్చు. నేనంటే దేవుని బిడ్డలకు తెలుసు. నేను లోకంలోకి వెళ్తే నేనెవడో తెలియదు. నాకేం ఎవరు తెలుసు ఏంటంటే, మనకు తెలిసిన వింగులో తెలుసు. వేరే దేశం వెళ్తే, వేరే ప్రాంతం వెళ్తే ఎవడో ఊసు. బట్ దేవునికి నువ్వు తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే హృదయాంతరేంద్రియాలను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన ఆలోచనలు ఏ డాక్టర్ కానీ ఏ ఎక్విప్మెంట్ కానీ కనిపెట్టగలిగినట్టుగా ఇంకెవడో సృష్టించలేదు. నీ ఆలోచనలు, నీ మనసులో వచ్చే ఆలోచనలు ఎవరికైనా తెలుసా? ఏంటండి, హార్ట్ స్పెషల్ దగ్గరికి వెళ్తే తెలుసా? స్టెథోస్కోప్ పెట్టి నీ గుండె మీద చెక్ చేస్తుంటాడు. ఏం పనికి మాల డాక్టరా అను, ఏంటయ్యా అంటాడా? ఏమంట టుప్పు కొట్టుకుంటుందో లేదో చూస్తాడంటే అది కరెక్ట్గా ఉందా లేదా బీట్ అని. నీ థాట్స్ అతనికి తెలియవు. కానీ దేవునికి మన తలంపులు కూడా, మాట మన నోటికి రాక మునిపే మన మాటలు కూడా ఆయనకి తెలుసు. అసలు తల్లి గర్భంలో మనం రూపించబడక ముందే, ఏమీ లేనప్పుడే మనం ఆయనకి తెలుసు. జగత్పునాది వేయబడక మునిపే నన్ను ఆయన ప్రేమించాడు. ఇలా ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటూ పోతే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు, ఎంత వ్యత్యాసంగా సృష్టించాడు, ఎంత ప్రత్యేకమైన వ్యక్తులుగా ఆయన దృష్టిలో ఉన్నామన్నది మనం గుర్తిస్తే మనం ఆయన చిత్తాన్ని చేయడానికి ఆశపడతామండి. పౌలు అన్నాడు, నన్ను ఎందు నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. జీవితంలో ముఖ్యంగా నేను ఎక్కువ సార్లు చెప్పే మాట ఇదేనండి. మీరు ఎందుకొరకు దేవుని చేత సృష్టించబడ్డారో మీరు ఎరిగే వరకు మీరు జీవించే జీవితం అంతా వృధా. ఏది దేవుని చిత్తం నా జీవితం పట్ల? ఎందుకు నన్ను ఇంత వ్యత్యాసంగా ప్రేమించాడు, వ్యత్యాసంగా సృష్టించాడు, ఇంత అద్భుతమైన రీతిగా నన్ను సృష్టించుకున్నాడు? అలాంటి కొంచెం పాస్టర్లు, తిక్క పాస్టర్లు అనాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా తిక్క. విశ్వాసులు సరిగా చర్చికి రాకపోతే నాకు చాలా తిక్కపడుద్ది, కోపం వస్తుంది, బాధ కలుగుద్ది. ఎందుకు రాలా, ఈయన ఎందుకు రాలా, ఆయన ఎందుకు రాలా, ఈయన ఎందుకు రాలా అని కనీసం నేను ఎప్పుడు పట్టించుకుంటా? ఆదివారం మాత్రమే పట్టించుకుంటా, లేకపోతే ఉపవాస ప్రార్థనకు మాత్రం పట్టించుకుంటా. కానీ దేవుడు ఆదివారాలు మాత్రమే కాదు మనల్ని చూసేది, ఆదివారం మాత్రమే కాదు మనల్ని అడిగేది. నా మందిరానికి ఆదివారం రాలేదే అని పాస్ట్ అడుగుతాడేమో, మందిరానికి రాలేదే అని పాస్ట్ అడుగుతారేమో, కానీ ప్రభు అడిగేది నా సన్నిధిలోనికి నీవు ఇవాళ రాలేదే అని ప్రతిరోజు అడుగుతున్నాడండి. ప్రతిరోజు ఆయన దృష్టి నీ మీదనే ఉంది. నువ్వేమో ఏంటో చూస్తున్నావు, ఏంటేంటో చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు, సెల్ ఫోన్ చూస్తున్నావు, వస్తువులు చూస్తున్నావు, లోకం చూస్తున్నావు, ఉద్యోగం చూస్తున్నావు, పేపర్స్ చూసుకుంటున్నావు, ఎగ్జామ్స్ చూసుకుంటున్నావు,
అన్నీ చూస్తున్నాం, కానీ ఒక్క నిమిషం కూడా ప్రభువా అని ఆయన వైపు చూడటానికి కొందరికి టైమే లేదు. ఆయన వైపు చూడండి, మీ సందేహాలన్నీ పటాపంచలు అవుతాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీ సంకటాలన్నీ కుదుర్చబడతాయి, మీ దోషాలన్నీ క్షమించబడతాయి. ఈ 103వ కీర్తన అదే. ఒక్క వచనం మాత్రం చదువుదాం చూడండి. 3వ వచనం, ఆయన నీ దోషములను క్షమించిన, దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములు అన్నిటినీ, అన్నిటినీ లోకంలో ఎవడో అన్నీ చేయలేడు, మనకి అన్నిటినీ చేయలేడు. ప్రభుత్వాలు అన్నీ చేయలేరు, అమ్మ నాన్న అన్నీ అడిగినవి అన్నీ ఇవ్వలేరు మనకి. ఏంటంటే ఆయన మన దోషములు అన్నిటినీ క్షమించువాడు, మన సంకటములను అన్నిటినీ కుదుర్చువాడు. సంకటాలంటే అర్థం ఏంటి? తెలియకుండానే బైబిల్ చదివేసుకుంటున్నారా? సంకటం అంటే ఇబ్బందులు అన్నారు ఆయన. అంటే ఏం ఇబ్బందులు? ఏమన్నా ఇబ్బందులు ఉన్నోళ్ళు అంటే చేయి చూపించండి. ఇబ్బందులు ఉన్నోళ్ళు చేయి చూపించండి. అమ్మో, పరిశుద్ధులే ఉన్నారు కలవరి చర్చిలో, ఇబ్బందులు లేరు. ఏ ఇబ్బంది లేదా మీకు? ఏంటా ఇబ్బందులు? కొంచెం చెప్పండి ప్రాక్టికల్గా. మనకు థియరీ ఎక్కువైపోతుంది ఈరోజు భక్తిలో. అర్థం పర్థం లేని ప్రార్థనలు, అర్థం పర్థం లేని పాటలు పాడేసి ఆమెను చెప్పేసి మళ్ళీ పోయి నిద్రపోతున్నాం. ఆదివారం కూడా రోడ్ల మీద తిరుగుతున్నాం. లేకపోతే దట్స్ రాంగ్. కమా, ఏంటి సంకటాలు? అసలు నీ సంకటం ఏంటో నీకే తెలియదు, అందుకే కదా గొడవ. నీ బాధ ఏంటో నీకు తెలియదు. కావాలంటే దాన్ని చెప్తావు, ఏదో మనసు బాగోలేదు అంటావు. ఎందుకు బాగోలేదు మనసు? ఒంట్లో బాగలేదంటారు మన చెన్నైలో వాళ్ళు, ఒళ్ళు బాగలేదంటారు. ఈ మాట మన ఆంధ్రలో అంటే తప్పు, వేరేలాగా అర్థమవుతుంది. ఒళ్ళు బాగలేదంటే కర్ర కావాలా అని అడుగుతాడు. ఒంట్లో బాగలేదు ఏంటంటే ఒంట్లో బాగలేదు. కొన్నిసార్లు కొంతమంది చెబుతారు ఇంట్లో బాగలేదు. ఏం బాగలేదు? నువ్వు బాగానే ఉన్నావు, ఇంట్లో ఉన్నోళ్ళు బాగలేదు. డ్యూటీలో పోరాటం ఉంది. ఏంటండి లేవా? ఇబ్బందులు లేవన్నారు మరి ఇందాక. ఎక్కడన్నా ఇబ్బందులు? ఇబ్బందులు ఎక్కడ కావాల్సినా ఉన్నాయి. ప్రతిదీ బతికే ఇబ్బంది, సంకటం, ప్రతిదీ సంకటమే. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి త్వరగా గతించును, మనము ఎగిరిపోవుదము. 91 కీర్తన తీయండి. 91 కీర్తన ఎవరు రాశారండి? మోషే రాశాడు, దావీదు కాదు. 9వ వచనం, ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితము కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటాయి 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం ఏంటి? ఆయాసమే. ఈ బతుకులో మనకి మిగిలే వైభవం ఏంటంట? ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుతాము. ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. పొద్దున్న లేస్తే వంటగదిలో హడావిడి, ఆఫీసులో హడావిడి, ట్రాఫిక్లో హడావిడి. టైం అయిపోయింది, పరిగెత్తి. అది మాత్రం చర్చికి మాత్రం అది గుర్తురాదు అనుకుంటా. ఫ్లైట్ పట్టుకోవాలంటే, ట్రైన్ పట్టుకోవాలంటే, ఆఫీస్కి వెళ్ళాలంటే, డ్యూటీకి వెళ్ళాలంటే, స్కూల్కి పిల్లల్ని పంపాలంటే టైం. అమ్మాయ్యా, పిల్లల్ని స్కూల్లో దింపామా, అయిపోయిందా, మళ్ళీ పికప్ చేసుకోవాలి. వీళ్ళు చదివే మహాసౌతువులకి టిఫిన్ బ్యాగు, పెద్ద సంచి, మళ్ళీ వాళ్ళకి షూ, సాక్సు, మెడలో టైలు. పాపం తల్లిదండ్రులకి ఎక్సర్సైజ్ పొద్దున మధ్యాహ్నం. పెట్టారు పిల్లలంటే ఎల్కేజీలోకి వెళ్ళంగానే అయిపోయింది. ఏంటయ్యా మీకు, ఏంటి మీ బాధ? పిల్లలు రోజు స్కూల్ తీసుకురావాల్సి వస్తుందండి, పెట్రోల్ అంతా అయిపోతుంది అన్నాడు ఒక ఆయన.
పెట్రోల్ అవదా మరి? భుజాలు వేసుకొని తీసుకెళ్ళు. మా చిన్నప్పుడైతే మా తాతగారు నెత్తి మీద ఎక్కించుకొని భుజం మీద ఇటొక్కాలు వేసుకుంటే పైన జుట్టు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాడిని, నేను తీసుకెళ్ళేవాడిని అంట. పైన నేను ఊరేగుతున్నట్టు వెళ్ళేవాడిని సరదాగా. ఎక్కడ ఇప్పుడు తాతలకు ఓపిక లేదు, ఈ తాత ఏం తీసుకెళ్తారు ఇక. పొద్దున లేస్తే సాయంత్రం వరకు మనుషుడికి ఆయాసం, దుఃఖం, కష్టం, వ్యాధి, బాధ, శ్రమ, పోరాటం. మీకు తెలుసా, మన పోరాటాలన్నిటినీ తీర్చడానికి, మన సంకటాలన్నిటినీ కుదర్చడానికి, మన దోషాలన్నిటినీ క్షమించటానికి, అసలు ఈ బాధలు ఎందుకు వచ్చాయి, ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, సమస్యలు ఎందుకు వచ్చాయి? 15వ అధ్యాయంలో లూకాసు వార్తలో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఒక పేరు పెట్టాం. ఏంటో చెప్పండి. లూకాసు వార్త 15వ అధ్యాయం ఎప్పుడు చదవరా మీరు? మీకు అందరికీ తెలుసని నేను ఎప్పుడు ప్రసంగం చేయనది మళ్ళీ అంతసేపు పట్టిందా చెప్పడానికి? తప్పైన కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గర హాయిగా ఉన్నాడా లేదా? తండ్రి సమృద్ధిగా ఇంట్లో ఉందా లేదా? బాధ్యతలు భారాలన్నీ తండ్రి చూసుకుంటున్నాడా కాదా? ఏంటంటే కూలోళ్ళకు కూడా ఇంట్లో సమృద్ధిగా భోజనం, అంటే వాడికి ఏ లోటు లేదు, హాయిగా ఉన్నాడు. కానీ పిచ్చి పుట్టింది ఒకరోజు, నాది నాకు ఇచ్చేయి నేను పోతాను అన్నాడు. ఆస్తి అంతా కూర్చుకొని పోయాడు. పోయిన తర్వాత అవన్నీ ఖర్చు చేసేసాడు. ఖర్చు అయిపోయిన తర్వాత ఏం చేశాడు? ఖర్చు అయిన తర్వాత ఏమైంది? కరువు వచ్చింది. కరువు వచ్చాక ఏమైంది? అబ్బే, మీరు బైబిల్ చదివేటట్టు కనపడతల్లా, తీయండి. 15 అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. అప్పుడు దాకా వాడి బతుకులో ఇబ్బందులు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, తండ్రితో ఉన్నప్పుడు సమృద్ధి ఉంది, తండ్రి కాపుదల్లో ఉన్నప్పుడు అన్నీ తండ్రి చూసుకున్నాడు. వాడంతటా వాడు పోయి వాడి ఇష్టానుసారంగా బతికినప్పుడు అంతా ఖర్చు అయిపోయింది. మనము ఖర్చు చేస్తాం, ఖర్చుతో పాటు మనం ఏం చేస్తున్నాం? సంపాదించలేదా? సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం. అందుకని యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ప్రాపర్లీ. నీ సంపాదన ఎంత, నీ ఖర్చు ఎంత. నీ సంపాదన 30,000, నీ ఖర్చు 70,000. ఏంటంటే తీర్చేస్తా ఈఎంఐలు కట్టి తీర్చేస్తా అనుకుంటున్నావు, మొత్తం పేరుకుంటుంది. ఏమైందండి? సంపాదన సరిపోవటం లేదు. దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు అన్నాడు. ఏనాటి కీడు ఆనాటికే చాలు. రేపటి గురించి చింతించకండి. రేపేదో లేదని ఇవాళ బాధపడక్కర్లేదు, నిన్నేదో జరిగిపోయిందని ఇవాళ దుఃఖపడుతూ కూర్చోక్కర్లేదు. ఏ రోజుకి ఆ రోజు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే ఏ లోటు మనకు ఉండదండి. ఎందుకు ఇబ్బందులు వచ్చాయి? తండ్రిని వదిలిపెట్టాడు. దేవుని కాపుదల పోగొట్టుకున్న వాళ్ళకి బతుకంతా ఇబ్బందులే, బతుకంతా సమస్యలే. దేవుడు తోడున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, కానీ ఖర్చు అయినా సంపాదన ఉన్నట్టుగా దేవుని కృప మన పట్ల సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మన ఇబ్బందులన్నిటినీ వాటిని కంపేస్తుంది. ఏంటంటే అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఎవ్రీడే దేవుడు నాకు ఏమిచ్చాడు అని అడగొద్దు. ప్రతిరోజు దేవుడు తన కృపనిస్తున్నాడు, నీకు తన వాత్సల్యతనిస్తున్నాడు. వాత్సల్యత అంటే ప్రేమ, కృప కలిపితే వచ్చేది ఏంటది? వాత్సల్యత. ఆయన ప్రేమిస్తున్నాడు రోజు, ఆయన కృపనిస్తున్నాడు రోజు, ఆయన ప్రేమ వాత్సల్యతలు మనకి ఇస్తున్నాడు. ఆయన కంచెలో ఉన్నవారికి, ఆయన కాపరిగా ఉన్నవారికి కృపాక్షేమములో నా జీవిత ధనములన్నీ నన్ను వెంటాడును. ఏంటంటది? కృపా క్షేమం. దేవుని కృప, కనికరించే కృప, క్షమించే కృప, ఆదుకునే కృప,
కుదిర్చే కృప, ఆయన కనికరం, ఆయన క్షేమం మనకు తోడుగా ఉంటాయి. ఆయన నీ సంకటాలన్నీ కుదురుస్తాడు, నీ దోషాలన్నీ క్షమిస్తాడు. దోషాలు అంటే పాపాలు. పాపం వలన వచ్చిన జీతం మరణం. పాపం వలన మనం సంకటాలు తెచ్చుకున్నాం. పాపం అంటే ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, నేను నా ఇష్టం వచ్చినది చేస్తాను నేను అని నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు దోషం చేస్తున్నావు. ఆజ్ఞాతిక్రమమే తినొద్దు అన్న ఫలాన్ని తిన్నారు కాబట్టే ఇంత శోధన మానవుడికి వచ్చిందంటే. ఆయన్ని పాపాలు క్షమిస్తున్నాడు. పాపం చేసావా అని అడిగితే కొంతమంది పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదన్నాడు ఒక ఆయన. అంటే పెద్ద పాపం ఏంటి, చిన్న పాపం ఏంటి? అంటే కొన్ని పెద్ద పెద్ద పాపాలు, కొన్ని చిన్న చిన్న పాపాలు మనం కేటగిరీ వైజ్ చేసుకొని పెద్ద పెద్ద వదిలే చిన్న చిన్నవి చేద్దాం అనుకుంటున్నారంటే. చిన్న అబద్ధం ఆడాను అంతే. ఎంతట? చిన్న అబద్ధం. ఇంకా ఇంగ్లీష్లో అంటారు వైట్ లైస్ అంట, అంటే తెల్ల అబద్ధం అంట. అక్కడక్కడ చూస్తుంటాం హెడ్డింగ్స్, ఈ సినిమా వాళ్ళు తీస్తుంటారు, మంచి దొంగ. మళ్ళీ దొంగల్లో మంచి దొంగ ఏంటి? దొంగే ఏంటండి? చాలామంది మనల్ని మనమే అభినందించుకుంటూ ఉంటాం మనం చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి. దేవుని దృష్టిలో పాపము, ఆజ్ఞాతిక్రమము, సకల దుర్నీతి పాపము. పాపానికి ప్రతిఫలం మరణం. పాపం వల్ల వచ్చు జీతం, దాని ప్రతిఫలం మరణం. అందుకనే అందరూ పాపం చేశారు కనుక అందరికీ మరణము సంప్రాప్తించబడింది. ఆలోచనల్లో పాపం చేసేవారు, తలంపుల్లో, క్రియల్లో, మాటల్లో, అసలు బ్రతికే కొందరికి అబద్ధం. వారి బ్రతికే దే లివ్ ఆన్ లైస్. అబద్ధాలతోనే బ్రతుకుతాడు, వేషధారులుగానే బ్రతుకుతారు. పాపం మనిషికి నెమ్మది ఇవ్వదండి. యేసుక్రీస్తు చేసే అద్భుతాలలో అతిపెద్ద అద్భుతం ఏంటంటారు? ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడం అనేది అన్ని అద్భుతాలలోకి మించిన అద్భుతం. అది రక్షణ అనుభవం. ఒక వ్యభిచారానికి బానిసైన వ్యక్తి పరిశుద్ధుడిగా మారటం, ఒక త్రాగుడుకు బానిసైన వ్యక్తి ఆ త్రాగుడు వాసన కూడా గిట్టని పరిస్థితుల్లో మార్పు చెందటం, ఒక నిష్ప్రయోజకమైన వ్యక్తి ప్రయోజకుడిగా మారటం, ఒక అజ్ఞాని జ్ఞానిగా మారటం. బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్ అంతా అద్భుతాలతో నిండి ఉందండి. కొత్త నిబంధనలో మాత్రమే ఇంచుమించు 34 అద్భుతాలను స్పెషల్గా ప్రభు చేసిన అద్భుతాల గురించి 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు వ్రాయబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో తెలియదు, కానీ నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్న అద్భుతాలు నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావో లేదో తెలియదు, కానీ అవి సర్వసాధారణంగా జరిగిపోతానేలే అనుకోని నువ్వు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా, అవి ఎవరి కోసం చేస్తాడు దేవుడు అన్నట్టుగా నువ్వు వదిలేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నాడు. వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. వాటి విషయమై దేవుడిని స్తుతించాలి. వాటిని ఎందు నిమిత్తమై దేవుడు మనకు చేశాడో ఎరిగి దానిని ప్రకారంగా నడవాలి. అందుకే 103వ కీర్తన 103 సార్లన్నా కనీసం చదవాలి అని చెప్పానండి. నీ సంకటములను అన్నిటినీ ముందు నీ దోషములన్నిటినీ క్షమించువాడు, పాపములు క్షమించేవాడు ఆయన. పాపము క్షమించబడినప్పుడు సంకటాలు కుదిర్చబడతాయి, ఇబ్బందులు తీరిపోతాయి. పాపము క్షమించబడినప్పుడు నీ రోగాలు తగ్గిపోతాయి. ఇటు ఇవాళ ప్రతి మనిషికి కనీసం 1-2 రోగాలన్నా ఉన్నాయి. ఉన్నాయా అండి? కొంతమందికి వచ్చిపోతుంటాయి, కొంతమందికి పర్మనెంట్గా నిద్రపోయి అప్పుడప్పుడు లేస్తుంటాయి. అక్కడే ఉన్నాయి, పోలేదు. అప్పుడప్పుడు బీపీ హై అయిపోద్ది, అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి,
అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది. కరోనా వైరస్ అప్పుడు ఎఫెక్ట్ అయిన లంగ్స్ ఇప్పుడు అది ప్రభావం చూపించి చచ్చిపోతున్నాడు చాలామంది. దాని వలన అప్పుడు కలిగిన ఆ చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఉండిపోయింది. అది పెరిగి 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 పెద్దదై ఇప్పుడు డబాలు చచ్చిపోతున్నారు. చాలా మరణాలు ఇప్పుడు చూస్తున్నాం. లంగ్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్. నీ జీవితంలో ఏది నిన్ను వెంటాడుతూ ఉంది? యేసు ప్రభు నీ పాపములు క్షమిస్తాడు, నీ రోగములను స్వస్థపరుస్తాడు. సంకటాలు అన్నప్పుడు, ఇబ్బందులు అన్నప్పుడు అందులో అనారోగ్యం కూడా, శరీరములో వచ్చే బలహీనతలు కూడా ఒక సంకటమే. అసలు చెప్పాలంటే బయట సంకటాలన్నీ ఎలా అయినా ఎదుర్కోవచ్చు. మన శరీరంలో వ్యాధి వచ్చినప్పుడు వాడు ఏమవుతాడు చెప్పండి? నిర్వీర్యుడు అవుతాడు, పడుకొనే ఉంటాడు. ఇంకా వాడిని ఎవడన్నా మొయ్యాలి, ఏంటంటే ఎవడన్నా వాడికి పక్కన తోడు ఉండాలి. ఇంకా మిగిలిన ఇబ్బందులు ఎలాగన్నా మనం ఫేస్ చేయొచ్చు. కానీ నీ శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు కేవలం జ్వరం వస్తే పడక మీద పడిపోతున్నాం. నడుము పోటు వచ్చింది అనుకోండి, ఈ L4 L5 అంట ఎన్నెముక పెట్టాడు దేవుడు మనకి. ఆ ఎన్నెముక మధ్య స్పాంజ్ పెట్టాడు చక్కగా, గరగర అనకుండా రోబోట్లాగా. ఏంటంటే మోకాల్లో గుంజు పెట్టాడంట, గుంజు. ఆ గుంజు స్మూత్గా నీ మోకాలను ఆయిలింగ్ చేసినట్టు పనిచేస్తుంటుంది. కొంతమందికి ఆ మోకాళ్ళకి గుంజు ఉండదు, ఈ రెండు ఎముకలు రాసుకుంటుంటే కరెక్ట్ అంటుంటాయి అన్నమాట. ఈ బోన్స్ అరిగిపోతున్నాయి. ఎముకలు మన శరీరానికి ఒక ఆకారం ఇచ్చిందే ఎముకలు. ఎన్ని ఎముకలు ఉన్నాయో మీ శరీరంలో తెలుసా? అలా ఇప్పుడు యూకేజీలోనూ ఫస్ట్ స్టాండర్డ్ నేర్పిస్తున్నారు. నేను అది తెలుసుకోవడానికి లైబ్రరీకి వెళ్ళి బుక్ తీసుకొని ఎముకలు ఎన్ని ఉన్నాయని అనలైజ్ చేసి అప్పుడు రాసి మీకు తెలుసా పుస్తకంలో రాసా. మొన్న యూకేజీ స్టూడెంట్ చదువుతుంటే there are 206 bones in our body అని చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కొంతమందికి ఆ స్టాండర్డ్ కూడా లేదు. ఎన్ని ఎముకలు ఉన్నాయో మీకే తెలియదు. ఎన్నున్నాయి? 206 ఎముకలు పెట్టి ఒక్కదానికొకటి అటాచ్ చేసి ఎంత చక్కగా ఫిక్స్ చేశాడండి ప్రభు. ఎంత చక్కగా లూబ్రికేషన్ చేస్తున్నాడు దాన్ని. ఎంత బాగా మనం సృష్టించాడు. మన తల స్కల్ మాత్రం ఒకే బోను, నో అటాచ్మెంట్స్. ఇక్కడ తలలో మాత్రం ఫిక్సింగ్లు చేయలే, ఇది ఒకటి ఉంటుందిలే కిందది మాత్రం. మిగిలింది మాత్రం స్కల్ అనేది ఒక్కటే. ఆ గుంటల్లో కళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడండి, ఏం దేవుడు అండి బాబు. చూడటానికి, వినటానికి, తినటానికి, స్మెల్ చేయటానికి ఎంత చక్కగా దేవుడు మనల్ని నిర్మించాడు. తల్లి గర్భములో ఎముకలు ఎలా ఎదుగుతున్నవో ఎవరికీ తెలియదు. ఆ ఎముకలు ఎదుగుతున్నాయి. ఒక సమయం వచ్చేటప్పటికి ఎముకలు ఎదుగుదల ఆగిపోద్ది. పొట్ట పెరిగినట్టు ఎముకలు కూడా పెరిగాయి అనుకో, ఇక మాకు కూడా చెయ్యి 9 అడుగులు 30 అడుగులు వస్తాయి, ఎక్కడ నడుస్తావు? ఏంటండి ఆ లిమిటేషన్ తోటి హైట్ ఆగిపోతుంది. ఎంత హైట్ పెట్టాడో ఆ ప్రపోర్షన్ తల్లి గర్భంలో ఏర్పాటు చేశాడు దేవుడు. అంతవరకు ఎదిగి ఊరుకుంటున్నాం. మన ఎముకలు ఆయనకి తెలుసు. ఎముకలకు మన సత్తువ. ఇవాళ చాలామందికి ఎముకలు డి విటమిన్ లేదు. ఆ డి విటమిన్ తక్కువైతేనే క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. ఆ డి విటమిన్ ఎముకల్లో సత్తు లేకపోతే బోన్ మారో అంటారు, పటపట ఇరిగిపోతాయి. ఎముకలు అక్కడ పట్టుకుంటే ఇరిగిపోతుంటాయి, నడవలేరు. ఇంకా దానికి రకరకాల జబ్బులు వచ్చాయి ఇప్పుడు. ఒకటేనండి, నీకు ఎముకలు సృష్టించిన వారు నీ ఎముకలను స్వస్థపరచగలడు. హల్లెలూయా. దేవునికి నీవు లోబడితే. సామెతల గ్రంథం, సామెతలు ఉన్నాయా మీ బైబిల్లో? దయచేసి రోజుకో సామెత చదవండి. రోజు సామెత చదవండి దయచేసి. చదువుతానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నెలకు సరిపడిన ఉంటాయి.
ఒకరోజు 28 రోజులు వచ్చిన రోజు ఒక 2 ఎక్కువ చదవండి, 30 రోజులు వచ్చిన రోజు ఒకటి ఎక్కువ చదవండి. ఎన్ని సామెతలు ఉన్నాయండి సామెతల్లో? ఓకే, 31 సామెతలు ఉన్నాయి. మంచి జ్ఞానం ఇస్తుంది మీకు సామెతలు. 4వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటికీ ఆయనకు అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ మా త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలగాలంటే నేను జ్ఞానిని కదా అనుకొనక ఏంటండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. పాపము వలన వచ్చు జీతం మరణం, పాపం ఇచ్చే బేట రోగం. పాపం ఇచ్చే బేట అంటే ఆ రోజుకి ఆ రోజు ఇచ్చే పాకెట్ మనీ అన్నమాట. ఏంటంటే మనుష్యుడు పాపము చేయుచున్నాడు గనుకనే దేవుని మాట వినకుండా పోవటమే పాపం. అదేదో పెద్ద వ్యభిచారమో, పెద్ద దొంగతనమో, పెద్ద తాగుడో పాపం అనుకుంటున్నారు. వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారమో చేయుచున్నాడు. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుడు చూచి ద్రోహి అన్నవాడు నరకాగ్నికి పాత్రుడు. మన తలంపుల్లో, మన ఆలోచనల్లో మనం చేసే దోషాలు మన మనస్సును పాడు చేస్తున్నాయి, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి, మన సమాధానాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. దేవునికి నీవు అప్పగించుకుంటే నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను అన్నాడు ప్రభు. ఆయన నీ సంకటాలన్నీ కుదుర్చువాడు. నీ దోషములన్నిటినీ, పాపానికి రోగానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. పాపానికి రోగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రభు దగ్గరకు వచ్చిన రోగులందరితో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ రోగము నీ తీసివేదును గాక అనలేదండి, నీ పాపములు క్షమించబడినవి. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో వాళ్ళ రోగాలు కూడా స్వస్థత పొందినాయి. ఆ బెతస్దా కోనేరు దగ్గర ఒకడు పడుకొని ఉన్నాడు. ఎంతకాలం అండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. ఎంతకాలమైంది మీరు చర్చకు వచ్చి? 35 సంవత్సరాలు అయిందా? 35 సంవత్సరాల నుంచి చర్చిలో ఉన్నవాళ్ళు కొంతమంది మారరు. ఎవడు చెప్పినా ఆ పిల్ల పాస్టర్. నేను ఈ చర్చిలో 35 సంవత్సరాల నుంచి సభ్యుడిని. నేను చర్చకు వచ్చేటప్పుడు నాకు 50 ఏళ్ళు. అంటే ఇప్పుడు ఆయన అనుభవం వయసు అంతా 80 ఏళ్ళు ఉండి మార్చగలమా? అబ్బో, నువ్వేంది చెప్పేది? నాకు 3 తరాలు చూశాను, 7 తరాలు చూశాను అంటాడు. చూడండి, ఈడంతే. ఆడికి వస్తున్నారు చాలామంది, స్వస్థత మంది పోతున్నారు. కుష్ఠరోగులు వస్తున్నారు, కుంటోళ్ళు వస్తున్నారు, గుడ్డోళ్ళు వస్తున్నారు. ఆ బెతస్దా కోనేరు నీళ్ళు కదిలించినాడు, స్వస్థపడుతున్నారు, పోతున్నారు. వీడు మాత్రం అక్కడే పడుకొని ఉన్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ గైడ్ చేస్తాడేమో, అటెళ్ళి కూర్చోండి, ఇటెళ్ళి కూర్చోండి. నీళ్ళు అంటుకుంటాడు, మన వచ్చాడయ్యా, రా ఇట్రా, ఇక్కడికి వెళ్ళు, అట్టన్నాక దూకు, సలహాలు ఇస్తున్నాడేమో. అట నీ సంచులు గించులు అన్న దగ్గర పెట్టిపో. ఏంటంటే పాప వాడు తెచ్చుకుని జిలేబీ, వాడు తెచ్చుకుని భోజనం వీడికి వదిలిపెట్టేసి ఇంకా స్వస్థపడిన సంతోషంలో మళ్ళీ జిలేబీకి వస్తాడా? ఆ గొంతులు వేసుకుంటూ ఆడిపోతే వీడు తింటా కూర్చున్నాడు. ఇదే బాగుందిరా ఆయన, ఇక్కడ మనకి కావలసినవి దొరుకుతున్నాయి. అందరూ వచ్చి నాకే నమస్కారం పెడుతున్నారు. మన ఎవరో పాస్టర్ చెప్తున్నాడు అక్కడంట, ఇట్లా పడుకున్నప్పుడు అంటే ఇట్లా పడుకోలేదంట ఆయన, ఇట్లా పడుకున్నాడంట.
అంత పడుకొని అంత చూస్తూ ఉన్నాడంట, అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాడంట. కానీ అందులో పడాలనే ఆశ మాత్రం రాల. ఏం ప్రయోజనం? ఈయన సంగతి ప్రభు చూశాడు. ఏంటి నీ సంగతి అసలే? ప్రభు పనిగట్టుకొని వచ్చాడు ఈ బెతెస్దా కోనేరు దగ్గరికి. నేరుగా అతని దగ్గరికే వచ్చాడు. వచ్చి ఏమడిగాడు? స్వస్థపడగోరుచున్నావా? స్వస్థత స్థలానికి వచ్చావు, స్వస్థపడే కోనేటి దగ్గరికి వచ్చావు, 38 సంవత్సరాలు అక్కడే పడున్నావు. స్వస్థపడాలని ఆశ లేదా నీకు? స్వస్థపడాలనుకుంటున్నావా లేదా? చెప్పు అసలు నీ సంగతి ఏంటి? బాగుపడి పోదాం అనుకుంటున్నావా? ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటండి? వెంటనే ఓ మాట చెప్పాడు. నాకెవరో సాకులు చెప్పడానికి మాత్రం కొంతమందికి ఇంకా ఆలోచనలు కూడా అక్కర్లే. ఏదన్నా అడిగితే వెంటనే ఎవరి మీదనో ఒకళ్ళ మీద భారం పడేయాలి. మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు, మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, మా పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నేనంటే అందరికీ అసూయ, నేను ఎవరికి ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటే దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళందరూ అలా చేశారు కాబట్టి అంటాడు. చూడండి, ప్రభు అన్నాడు, నేనున్నాను నీకు, నేను వచ్చాను నీకోసం. లేచి నీ పరిపెత్తుకొని నడు. చేయి పట్టుకో ప్రభు, వాళ్ళు అడవలేకపోతున్నా, ఎట్ట నడిచేది 38 ఏళ్ళు పడుకొని ఉంటే అని ఏమైనా చెప్పుంటే అయ్యి ఉండేది ఈ పని. ఏంటండి? ప్రభు మాటకు లోబడితే అద్భుతం చూస్తాం. వాడు దిగ్గును లేచి అంతవరకు పడుకున్న పరుపుని తాను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దేవాలయంలో కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు? మళ్ళీ బెతెస్దా కోనేరు దగ్గర కాదు. ఎక్కడ కనపడ్డాడు? ఏం చెప్పాడు ప్రభు ఆయనకి? మరింత కీడు నీ మీదకు రాకుండానట్లు ఇకను పాపము చేయకు. ప్రభు మనల్ని క్షమించింది మళ్ళీ మళ్ళీ పాపం చేసుకుంటూ క్షమిస్తాడులే అనుకోవటానికి కాదు. ఒకసారి క్షమించబడిన మనం మరలా పాపము జోలికి పోకూడదు. ఆ పాపాత్మురాలు వ్యభిచారిలో పట్టబడిన స్త్రీని తెచ్చినప్పుడు ప్రభు ఆమెతో అది చెప్పి, అమ్మా నేనును నీకు శిక్ష విధించను, ఇకను వెళ్ళి పాపము చేయకు. చెప్పేవాడే కాదండి, పాపము చేయకుండా శక్తినిచ్చేవాడు, పాప స్వభావాన్ని తీసివేసేవాడు, నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని నేను నీకు ఇస్తానని చెప్పిన ప్రభు ఆయన సంకటాలు కుదురుస్తాడు, స్వభావాన్ని మారుస్తాడు, పాపాలు క్షమిస్తాడు, సమస్యలు తీరుస్తాడు. అది నిజంగా అనుభవించిన వాడు ఇలాగూ దావీదులాగా దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. ఒకరోజు అనుభవం కాదు ఇది, ఒకరోజు సాక్ష్యం కాదు ఇది. ప్రతిరోజు ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి మనం. ప్రతిరోజు ఆయన పాదముల యొద్ద కనిపెట్టి మన భారమంతా ఆయన మీద వేయాలి. అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. మనుష్యునికి ఒక సమస్య తీరితే మరొక సమస్య ఉంది. అమ్మయ్య అయిపోయింది నా సమస్య అనే రోజు మనం చచ్చిన రోజు. ఎప్పుడండి? మనం చచ్చిన రోజు ఇక మనకి ఏ సమస్య లేదు. సమాధిలో ఉన్నోళ్ళకి ఒకవేళ మీరు తట్టి లేపి ఏంటి నీ సమస్య అని అడుగు, చచ్చినోడిని తిట్టినా పగబట్టరంట, మీరు పొగిడినా నవ్వరంట, డబ్బులు చూపించినా లేచి కూర్చోరంట. ఏంటండి? మరణం వరకు మనం పోరాడాలి. అందుకే చనిపోయిన తర్వాత మనకు సమస్యలు లేవు. ఈ లోకంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. సాతాను అధికారిగా ఉన్నాడు ఈ లోకంలో. శరీరం, మట్టి శరీరంలో మనం ఉన్నాం. ఈ శరీరం ఇచ్చలు మనల్ని లాగుతూ ఉంటాయి, శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, శరీరముకు ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని కృప మనకు కావాలి, దేవుని సహాయం మనకు కావాలి, దేవుని తోడు మనకు కావాలి, దేవుని యొక్క ముట్టుదల మనకు కావాలి. అందుకే దేవుడు కావాలి, అందుకే దేవుని సన్నిధిని మనం రావాలి. అందుకే దేవుని సన్నిధిలో ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం.
నీ జీవితంలో అద్భుతాలు లేవంటే నీవు దేవునితో సంబంధం కలిగిన వాడిగా లేవన్నమాట. కష్టాలు వస్తున్నాయి, తీరిపోతున్నాయి, వస్తున్నాయి, మాయమైపోతున్నాయి, వస్తున్నాయి, విడుదల పొందుతున్నావు, వస్తున్నాయి. నీ సమస్య నీకు ఒక అద్భుతానికి కారణమవుతుంది. మీరు బైబిల్ అంతా చదివితే అద్భుతాలు కావాలి అన్నవాడికి ఎక్కడ సమస్య ఉందో అక్కడే అద్భుతం జరిగిందండి. ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం, దేర్ ఈజ్ నో మిరకల్ అట్ ఆల్. సమస్య లేకపోతే అద్భుతం లేదు. సో నీ సమస్యలన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు అద్భుతాలుగా మారుస్తున్నాడు. కాబట్టి నీకు మిగిలేది సమస్యలు కాదు. ఏంటవి? మరి ఎన్ని అద్భుతాలు ఉన్నాయి నీ జీవితంలో? ఎంతకాలం అయింది మీరు అద్భుతాన్ని అనుభవించి మీ జీవితంలో? ఎవ్రీ డే ఒక అద్భుతం మన జీవితంలో చూడాలి. అద్భుతమైన విధిగా మన అవసరతలు తీరుతాయి, మన రోగాల నుంచి మనం స్వస్థత పొందుతాం, మనకు పాప దోషము నుంచి విడుదల కలుగుతుంది, మన మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలలో మనకు ఉపశమనం కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మన బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి. నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. తమ దేవుని నెరిగిన వారు శూర కార్యములు చేయుదురు. నువ్వు ప్రార్థిస్తే అద్భుతం జరిగేటట్టుగా నిన్ను బట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. కొంతమంది ఉన్నారండి, యేసునామంలో స్వస్థతలు లేవు అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యేసునామంలో స్వస్థత ఉందని ఫేక్ స్వస్థతలు, అంటే వరకే అట్టహాసాలు చేసి బయటికి మాయ మంత్రాల్లా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకనే దీని దగ్గర పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఏది రియల్ మెరికలు, ఏది ఫేక్ మెరికలు ఎలా తెలుస్తుంది? వారి ఫలములను బట్టి వారిని మీరు ఎరుగుదురు. చెట్టులు చూడటానికి బాగానే ఉంటాయి. ఏ చెట్టు ఏదో ఎప్పుడు తెలుస్తుంది? దాని కాయ వచ్చినప్పుడు, పండు వచ్చినప్పుడు. ఆ పండు ముసిడి పండంత చేదైతే అది చేదుకు చెట్టు. ఏంటండి? కాబట్టి మన జీవితాల్లో లాంగ్ టర్మ్లో నీకు జరిగింది నిజమైన అద్భుతమా కాదా అనేది, నాకు అద్భుతం జరిగిందని వాళ్ళు ఆర్భాతం చేసి సాక్ష్యం చెప్పొచ్చు, కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ బతుకు మారకపోతే దట్స్ ఓన్లీ ఎ ఫేక్. ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల మరి నూతన సృష్టి. అద్భుతాలు లేనటువంటి క్రైస్తవ జీవితం బోరు కొట్టుద్దండి. సమస్య వస్తుంది, విడుదల వస్తుంది, సమస్య వస్తుంది, జయం వస్తుంది, రోగం వస్తుంది, స్వస్థత కలుగుతుంది, పోరాటాలు వస్తున్నాయి, విజయాలు కలుగుతాయి. ఒక థ్రిల్లింగ్ అంటే ఏమంటాం తెలుగులో? థ్రిల్లింగ్. పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? నాకులాగా సూటు బూట్ అన్నీ వేసుకొని పరిగెడతాడా? ఇవన్నీ తీసి పడేస్తాడు. లైట్ వెహికల్ డ్రెస్ వేసుకుంటాడు. పరిగెడుతున్నప్పుడు మళ్ళీ హాయిగా ఉంటుందా? మనకు బాధగా ఉంటుంది. ఎందుకంటే చెమటలో కార్చేస్తుంటాడు, రూపుతుంటాడు, ఆ కర్ర అడ్డు వస్తుంది, హర్డిల్స్ వస్తాయి, దాన్ని ఎగ్గిరి మనం అయ్యో పడతాడేమో అనుకో. వాళ్ళ అమ్మ అక్కడ ఉందనుకో, బతకదు బాబా, అయ్యో నా బిడ్డ అంటుంటాడు. కానీ వాడికి ఎట్టుంటుందంటే ఎగిరి దూకింది ఇంకా స్పీడ్ వస్తుంది వాడికి. ఎందుకు పెడతారనుకున్నారు? అవి అన్నీ సాఫీగా ఉంటే వాడు పడుగు డల్ అయిపోద్ది. పడుగు కొంచెం పరిగెత్తాక అలవాటు అయిపోయి ఇట్టి అన్నాడు అనుకో, ఓడిపోతాడు. అట్టన్నప్పుడు అది వచ్చేదానికి ఎగిరి గుడ్ చేశాడు అనుకో, జై వచ్చిందని ఇంకా పరిగెడతాడు. మన జీవితంలో అడ్డాలు ఆటంకాలు లేకపోతే మన పరుగు స్లో అయిపోద్ది, మన విశ్వాసం ఆగిపోతుంది. అందుకే క్రైస్తవుని జీవితంలో పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలు నిన్ను కృంగదీయటానికి కాదు, నీకు నూతన బలం ఇవ్వడానికి, నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. వాడు ఎంత అలిసిపోయినా, ఎంత చెమటలు కారుతున్నా వాడికి మనస్సులో ఒక తృప్తి ఉంటుంది. నేను జయించబోతున్నా, నేను పరుగు పందెంలో గురి చేరబోతున్నాను అనే ఉద్దేశంతో పరిగెడుతుంటాడు. అది క్రైస్తవ జీవితం. దాన్నే పౌలు అన్నాడు, నా మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడబుట్టించి తిని. ఒకసారి ఆ వచనం చదివి ముగించుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టించదని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎందు నిమిత్తమై క్రీస్తు యేసు నన్ను పట్టుకొనును, దానిని పట్టుకున్నాను. పౌలు జీవితంలో ఉన్నన్ని సమస్యలు, ఉన్నన్ని హింసలు, ఉన్నన్ని బాధలు, ఉన్నన్ని నిందలు, ఉన్నన్ని అవమానాలు మరి ఏ వ్యక్తి, ఏ సేవకుని జీవితంలో కూడా మళ్ళీ జరగలేదండి. అంత కష్టంలో, అంత నిందల్లో, అన్ని శ్రమల్లో, అన్ని పోరాటాల్లో కూడా ఆయన ఆసక్తి ఆగలేదు, ఆయన పోరాటం ఆపలేదు, ఆయన పరుగు ఆగలేదు. దేవుని కృప కనికరములు ఆయన్ని వెంటాడాయి. ఈ రోజున నీవు ఎంత పెద్ద పోరాటం ఎదుర్కొంటుంటే అంత గొప్ప అద్భుతం నీకు చేయబోతున్నాడని నమ్మండి. కృంగిపోవద్దు పోరాటాలు చూసుకొని. నీ దేవుడు క్షమించలేనంత దోషం, క్షమించలేనన్ని దోషాలు మన బ్రతుకులు ఏమీ లేవు. నీవు ఎంతటి దోషివైనా ఆయన నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడు నిరీక్షణ వదిలిపెట్టకండి. నీ దోషం వల్ల నువ్వు తెచ్చుకున్న ఇబ్బందుల వల్ల నీ జీవితంలో కృంగిపోవద్దు. ఇంకా నా బతికింతే, డోంట్ పుట్ ఏ ఫుల్ స్టాప్. ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నా భవిష్యత్తు ఇంతే, ఇంకా నా ఆరోగ్యం మెరుగుపడదు, ఇంకా నాకు ఈ రోగంలో నుంచి స్వస్థత లేదు, ఈ పరిస్థితులు మారవు, నా భర్త మారడు, నా బిడ్డ మారడు, నా కుటుంబం ముందుకు సాగదు అనే ఆ నిరుత్సాహపు మాటలన్నిటి నుంచి విడిపించబడినట్టుగా ఈరోజు దేవుడు మీకు సహాయం చేయను గాక. నేను కుదురుస్తాను నీ సంకటాలు, నేను క్షమిస్తాను నీ దోషాలు, నేను నీ ప్రాణాన్ని నేను ఉజ్జీవింపచేస్తానని, అందుకోసమే ప్రాణం ఇచ్చానని, మన దోషములన్నిటినీ భరించిన ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ మనకివ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిజమైన క్రైస్తవ జీవితం అనుదినము క్రీస్తుతో సహవాసం చేయటం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నిలబడి వచ్చిన ప్రార్థన చేద్దాం. ఇంకా సంకటాల్లో ఉన్నావా? ఇంకా క్షమించబడని పాపాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి నోరు తెరిచి ప్రభుతో చెప్పు. మన పాపములు మనం ఒప్పుకొని నడయాలని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అవునయ్యా, నా ఆధ్యాత్మిక జీవితం నిలిచిపోయిందయ్యా, నా బ్రతుకులో అద్భుతాలు అనుభవిస్తాం లేదయ్యా, నా జీవితంలో సాక్ష్యాలు లేవయ్యా, పడిన స్థితిలోనే ఉన్నానయ్యా, కృంగిన స్థితిలోనే ఉన్నానయ్యా, ఆగిపోయిన స్థితిలోనే ఉన్నానయ్యా. నన్నింతగా ప్రేమించిన యేసయ్య, నిన్నింతగా సృష్టించిన యేసయ్య, నా కొరకు ఇంతగా నీ ప్రాణాన్ని పెట్టి నన్ను విమోచించిన ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా. నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ చిత్తం ఎరగాలయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు చెప్పండి, యవనస్తులారా చెప్పండి. మీ యవన కాలం దాటిపోకముందే, మీ జీవితము శ్రమల పాలవకముందే, ఆ తప్పిపోయిన కుమారులాగా మీ జీవితం వృధా అయిపోకముందే, లోకంలో చెత్త కొరకు ఆతురత పడక, లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు బతుకుదామని దేవునికి దూరమై కష్టాల పాలవ్వకముందే ప్రభు పాదాల దగ్గరకు తిరిగిరా. క్షమిస్తాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు, నీ వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీ కొరతలన్నీ తీరుస్తాడు, నీ కొదువులన్నీ తీరుస్తాడు, నీ పాపములన్నీ క్షమిస్తాడు. ఇలాంటి దేవుడు మరి ఎక్కడున్నాడు చెప్పు. యేసయ్యా, నీకు వందనాలయ్యా. నన్ను సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలయ్యా. ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నాకు, నీకు వందనాలయ్యా. నోరార ప్రభువును పిలవండి, మనసారా జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. వచ్చి కూర్చొని పోయేవారిగానే ఉండొద్దు,
బెతెస్దా కోనేరు దగ్గర పడున్న వాడిలాగానే సంవత్సరాల తరబడి ఆలయంలో కూర్చొని పోయేవారిగానే ఉండొద్దు. వాక్యాన్ని అనునయించుకో, దేవుని మాట ప్రకారం జీవించు, దేవుని సాక్షిగా జీవించు, దేవుని ప్రణాళికలు నీ పట్ల ఎరిగి వాటిని నెరవేర్చు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో అందించుమా నీ చేతిని అందుకోనుమా యేసువా. అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో. అవునయ్యా, మా జీవితాన్ని కడిపించుకుంటున్నామయ్యా, మా సమస్తాన్ని నీ చేతిలో అప్పగించుకుంటున్నామయ్యా. నా బలము నీది, నా రాబడి నీది, నా శరీరం నీది, నా ఆత్మ నీది. నేను నీ వాడనయ్యా, నేను నీ సొత్తయ్యా. నన్ను సాతాను ముట్టకుండా చెయ్యయ్యా. పాపానికి చోటు ఇవ్వకుండా నీ రెక్కల చాటు నన్ను దాయ్యా. నీ స్వస్థత హస్తము నా మీద ఉంచి అనవసరమైన రోగముల నుండి, వ్యాధుల నుండి, సంకటముల నుంచి నన్ను విడిపించయ్యా. నన్ను ప్రేమించిన యేసయ్యా, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా. నన్ను నీ సొత్తైన ప్రజల్లో ఒకరిగా చేసుకో అయ్యా. ఇది మొదలుకొని నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీవు చేసిన మేళ్లు తలంచి నుండి స్తుతిస్తానయ్యా. నీ ప్రణాళికలు ఎరిగేలాగా బ్రతుకుతానయ్యా. నాకు సహాయం చేయేసయ్యా. ఎస్, దేవునితో ఒక నిబంధన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నాయన మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవా, మా బ్రతికే ఒక అద్భుతమని అనుదినము నీవు చేసే అద్భుతాలను రుచి చూస్తూ ఆ సంకటాలు కుదర్చబడటం, ఆ రోగాలు స్వస్థపడటం, ఆ పాపాలు క్షమించబడటం, నీ ముందు యథార్థవంతులుగా బ్రతుకున్నట్లు, ఆధ్యాత్మిక బలమును పుంజుకున్నట్లు వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం మాకు దయచే. ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోక అనుదినము నీతో సహవాసం చేసేవారిగా, నీ కొరకు బ్రతికేవారిగా, నిన్ను మహిమపరిచేవారికి ఉండడానికి మాకు సహాయం చేయ్యా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ వెరుగుదువయ్యా. మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ వెరుగుదువయ్యా. ఒక గొప్ప ప్రణాళికతో, ప్రత్యేకమైన తలంపులతో మమ్మల్ని సృష్టించావయ్యా. మా రూపము నీవిచ్చిందయ్యా, మా అందము నీవిచ్చిందయ్యా, మా బలము నీవిచ్చిందయ్యా, మా ఆధిక్యత నీవిచ్చిందయ్యా. మాకున్న మేలైనవన్నీ నీ దగ్గర నుంచి మేము పొందినవేనయ్యా. మా దోషాలు, మా అజ్ఞానము, మా విశ్వాసము, నష్టాలు తెచ్చుకున్నాం, రోగాలు తెచ్చుకున్నాం, అనవసరమైన శ్రమలు తెచ్చుకున్నాం అయ్యా. నీ వైపు తిరుగుతున్నామయ్యా. నీవిచ్చినవి నీకే ఇస్తామయ్యా. మేము నీ సొత్తే కదా. మమ్మల్ని క్షమించు నాయన. నీ రక్తములో శుద్ధీకరించయ్యా. ఇది మొదలుకొని నీ సాక్షులుగా బ్రతకడానికి తీర్మానించుకుంటున్నా ప్రతి ఒక్కరిని అభిషేకించాయా. దేవా, నీ ప్రణాళికలు ఎరగటానికి ఆ జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు అనుదినము అనుభవిస్తూ, నా దేవుడు గొప్పవాడని, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడని మా చుట్టూ వారికి
సాక్ష్యం ఇచ్చుటకు మాకు సహాయం చేయండి. మా బ్రతుకును చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని అద్భుత కార్యాలు చూచినట్లుగా మా జీవితాలలో నీ కార్యాలు జరిగించున్నాయన. ప్రతి విశ్వాసిని వెరుగుదవు, ప్రతి వ్యక్తిని వెరుగుదవు కనుక మాకు ఇచ్చిన బిడ్డలు నీవిచ్చిన సొత్తయ్యా. మా యవనస్తులు నీవు ఏర్పరచుకున్న వారయ్యా. అపవాది వారిని ముట్టకుండా సహాయం ఇచ్చే మా బిడ్డలు నీ కృపలో భద్రపరచబట్టకు, దేవుని యందు భయభక్తుల్లో ఎదుగుటకు సహాయం ఇచ్చే కుటుంబాలుగా రక్షించబడి నీ రెక్కల చాటులో దావుటకు సహాయం ఇచ్చే. ఈ అంచె దినములలో ప్రపంచమంతటా విపరీతమైన పరిస్థితులు మేము చూస్తుండగా మా విశ్వాసమును కాపాడుకుంటకు, నీ చేయి పట్టుకుని నడుచుటకు, గురి వద్దకే పరిగెత్తుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ప్రేమకు
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.